నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ దర్శి నియోజకవర్గం వీరాయపాలెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కలెక్టర్ తమీం అన్సారియా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చీమకుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న డిఆర్ఓ చినవోబులేసు తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గం వీరాయపాలెంకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కలెక్టర్ తమీం అన్సారియా అధికారులతో కలిసి హెలీప్యాడ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీరాయపాలెంలో వరి సాగు ఆరంభం కావడంతో పొలాలు పరిశీలనతో పాటు ఆధునికంగా తీసుకువచ్చిన డ్రోన్ ద్వారా మందుల పిచికారీని కూడా జరిపించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడీ రవికుమార్, విద్యుత్ శాఖ ఎస్సీ వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. రేపు 2వ తేదీన మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతోంది. అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు 2వ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు. రైతు కష్టాల్లో ఉన్న ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నాం. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మొన్ననే ఈ ప్రాంతంలో ఇందాకే చెప్తున్నారు, బర్లీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కాలువలకు నీళ్లు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు కూడా 2 పంటలు ఉండాలనేది, అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది, మద్దతు ధర ఇప్పుడు ఆయిల్ పామ్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న. అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది. రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని. ఈ విధంగా రైతుల కోసం ఉన్నాం. ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం. కొత్తగా రైతుల కోసం మనం పట్టాదారు పాస్ పుస్తకాలు గత ముఖ్యమంత్రి తన ఫోటోలతో వేసుకుంటే రాజముద్రతో వాళ్ళ హక్కులతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ నెలలోనే మేము పంపిణీ చేయబోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవతో పాటు మనకి ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నాం. ఆగస్టు నెలలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయబోతాం. రేపు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గంలో ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమైన విషయం. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం, రైతుల సంక్షేమం కోసం కష్టపడుతూ ఉంటారు, వారికి అండగా ఉంటారు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎప్పుడు కూడా ప్రజలకు ఒక మాట ఇస్తే ప్రజలకు అండగా నిలబడాలి, మాట ఇచ్చినట్టు నిలబెట్టుకోవాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంటే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్ హామీలు ఎక్కడ అంటున్నారు. ప్రజలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అందుతుంది, సంతోషంగా ఉన్నారు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అంతటా, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, అర్థం లేనివన్నీ వాదించడం, ప్రశ్నించటం. నేను ఒకటే చెప్తున్నాను, వారిది ప్రెస్ మీట్లు పెట్టే ప్రభుత్వం, మాది పనిచేసే ప్రభుత్వం. ఇట్లాంటి ఒక మంచి
డిసిప్లిన్ ఉన్న విజనరీ లీడర్ కింద పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి అందరూ దర్శి నియోజకవర్గం ప్రజలందరూ వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చీమకుర్తి పరిధిలోని పాటిమీద పాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. పార్టీ నాయకులు ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, పాపిరెడ్డి, ఎడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి సుబ్బారావు, కందిమల్ల గంగాధర్రావు, గంగుల శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే. నాకు ఈ నెల రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటిదంటే ప్రజలు సంతోషంగానే ఉన్నారు. చెప్పిన విధంగానే అభివృద్ధి సంక్షేమం రోడ్లు చాలా పడినాయి. మరి ముఖ్యంగా సంతనూతలపాడులు చూస్తే మనం సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ 20 కోట్లతో చేసాము. దాని తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు ఇంకో 10 కోట్లతో చేసాము. దాని తర్వాత డిఎంఎఫ్ ఫండ్ రోడ్ల వరకే ఒక 10 కోట్లు తెచ్చుకున్నాము. దాని తర్వాత స్కూల్ బిల్డింగ్స్, హాస్టల్స్ అలాంటి ఇంకొక 7 కోట్లతో తెచ్చాము. దాంతో అతి త్వరలోనే ఇక్కడ మిడ్ వెస్ట్ దాంట్లో ఒక 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది కూడా ఈ చీమకుర్తి చుట్టుపక్కల గ్రామాల్లో అది కూడా పెట్టి ఇప్పుడు మేము హామీ ఇచ్చిన సీసీ రోడ్లు అన్ని ఖచ్చితంగా చేసిపోతాం. అంటే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి జరిగింది, సంక్షేమ జరిగింది, ప్రజలు కూడా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. అంటే భయం లేకుండా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే రైతులు హ్యాపీగా ఉంది. దాని తర్వాత 2వ తారీఖు రేపు మాపో చంద్రబాబు నాయుడు గారు దర్శికి వస్తారు. అక్కడ కూడా ఈ రైతులకి డబ్బులు ఇస్తున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఎవరైనా విచక్షణారహితంగా హల్చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్, సరైన పత్రాలు లేని వాహనదారులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. జరిమానా వేయడంతో పాటు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. 1 టౌన్ సిఐ వై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. నాకు తెలియదు సార్, నా నాలెడ్జీ లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు, లోపల కంటెంట్స్ ఏమి ఉన్నాయో నాకు తెలియదు అని అనుకుంటే ఇది ఏ కారణం చెప్పినారు అర్థమైందా? ఆ పరిస్థితిని చేసుకొచ్చుకోవద్దు. రేత్రి 11 తర్వాత పని లేకుండా మీరు కనపడ్డారా? 4 ఆస్పెక్ట్స్లో జిల్లా మొత్తం కూడాను డ్రైవ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏమిటి అని అంటే, ఒకటి సైబర్ క్రైమ్, రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, మూడోది యాంటీ డ్రగ్స్ అండ్ గంజా, నాలుగోది వచ్చేసి హెల్మెట్ వేరింగ్ అంటే రోడ్ సేఫ్టీ. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను మేము పబ్లిక్కు, స్కూల్లో ఉన్నటువంటి, కాలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడాను కండక్ట్ చేయటం జరుగుతుంది. ఎక్కడ ఏ నలుగురు కనపడ్డా కూడా ఈ 4 అంశాల మీద వాళ్లకు అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. మార్నింగ్ అవర్స్ స్కూల్ టైమింగ్స్లోను, అట్లాగనే ఈవినింగ్ కాలేజెస్, స్కూల్స్ వదిలిపెట్టేటటువంటి టైంలోనూ కొన్ని ప్లేసెస్లో కొన్ని ఐడెంటిఫై చేశాము. ఆ ప్లేసెస్లో ఈవిటీజింగ్ జరుగుతుందని చెప్పేసి గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గతంలో 2 సార్లు డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది. ఈరోజు కూడాను అలాగనే మొత్తం 10 టీమ్స్ తోటి టౌన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చోట్ల కూడాను ఏరియాస్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది. దీని ఉద్దేశం మెయిన్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిటీజింగ్. ఈ సందర్భంగానే ఒక 65 మోటార్ సైకిల్స్ అంటే పని లేకుండా రోడ్ల మీద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కాపుగాసి ఉన్నవాళ్ళు, లేదు అంటే ఆ రూట్లో పని లేకుండా వెళ్తున్నటువంటి వాళ్ళను, అలాగనే
త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నటువంటి వాళ్ళను మొత్తం గమనించి 65 మోటార్ సైకిల్స్ను వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మేము హోల్డ్ చేయటం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినటువంటి 4 అంశాల మీద కూడాను, ఓన్లీ ఈవ్ టీజింగ్ అనే కాకుండా 4 అంశాల మీద కూడాను వాళ్లకు కౌన్సిలింగ్ చేయటం జరిగింది. పని లేకుండా 11 గంటల తర్వాత మోటార్ సైకిల్ వేసుకొని యూత్ తిరగటం, బర్త్డే పార్టీలు అని చెప్పేసి రోడ్ల మీదకు రావటం, స్నేక్ డ్రైవింగ్ అని, రేసింగ్ అని చెప్పేసి పెట్టడం, ఇలాంటివి కొంతవరకు కట్టడి చేశాం. ఇక మీదట కూడాను పూర్తి స్థాయిలో దాన్ని అంతా ప్రివెంట్ చేసేదానికి యాక్షన్ తీసుకుంటాం. 11 గంటల తర్వాత అందుకని మీరు పని లేకుండా రోడ్డు మీద కనుక కనపడినట్లయితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. వృద్ధులు మన సమాజానికి అనుభవజ్ఞులని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు అన్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007, స్టేట్ రూల్స్ 2011పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారసత్వంగా ఆస్తులు తీసుకుంటున్న బిడ్డలు తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని డీఆర్ఓ తెలిపారు. తల్లిదండ్రులను వదిలేయడం సమాజానికి మంచిది కాదన్నారు. అది బాధ్యతగా తీసుకోవాలే కానీ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ జేడీ సువార్త, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాటిని ఒక కోర్టు కండక్ట్ చేసి పరిష్కరించేటువంటి బాధ్యత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు అయినటువంటి ఆర్డీఓలకు ఉంది. కోర్టుకు ఏ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి అధికారాలు ఈ చట్టం ద్వారా ఆర్డీఓలకు కల్పించడం జరిగింది. వాళ్ళ యొక్క అంటే వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనుక విన్నట్లయితే చాలా ప్యాథటిక్. ఎందుకంటే వాళ్ళ వయస్సులో అంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు, తర్వాత వారికి దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలు, ఆ పిల్లలు ఆ వృద్ధాప్యంలో వాళ్ళని ఆలనా పాలనా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ద మెయిన్ ఇంటెన్షన్ అంటే ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి ఎస్పెషల్లీ పేరెంట్స్ కి రక్షణ, మెయింటెనెన్స్, వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళ ఓల్డ్ ఏజ్ అనేది గడవాలి. వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద కెరీర్ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇందులో ఆర్డీఓస్ ది మెయిన్ రోల్. సబ్ డివిజనల్ లెవెల్లో ఒక మెయింటెనెన్స్ ట్రైబ్యునల్ ఉంటుంది. ఎనీ parent గాని any senior citizen who is above 60 years can directly approach the tribunal. ఆ తర్వాత ఈ ఎన్సిడి స్క్రీనింగ్ అనేది మనందరికీ బాగా సుపరిచితమైన పదం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ లో ఈ చేసే విధానంలో బీపీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి, అదేవిధంగా క్యాన్సర్స్ కి సంబంధించిన స్క్రీనింగ్ కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి సెక్రటేరియట్లోనూ, ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. వీరికి యూజువల్ గా ఏంటంటే పెద్ద వయసులో నెగ్లిజెన్సీ వలన కానీ, తెలియక కానీ, లేదా ఏదైనా కెమికల్ టాక్సిటీ కానీ, మన పనిచేసే వాతావరణం వల్ల కానీ కొన్ని క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని కూడా స్క్రీన్ చేసి వారికి క్యాన్సర్ నిర్ధారణ అనేది ఉచితంగానే చేసి వైద్యం కూడా. మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. ఒంగోలు దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. అక్రమ రవాణా నిరోధక చట్టం, బలవంత, ప్రలోభ అక్రమ రవాణా, వ్యభిచార గృహం నిర్వహణకు సంబంధించిన చట్టాలు, శిక్షల గురించి వివరించారు. ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులు ఇందిరా, శ్రావణి, శ్రీనివాసులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా దినోత్సవం, వ్యతిరేక దినోత్సవం. అసలు రవాణా అంటే ఏంటి? రవాణా అంటే తెలుసు కదా. అక్రమ రవాణా అంటే వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా అక్రమంగా ఒక మానవుడిని ఒక చోట నుంచి
నుంచి ఇంకొక చోటకి ఒక దురుద్దేశంతో తీసుకెళ్ళటమే అక్రమ రవాణా. పేపర్ చదువుతుంటారా మీరంతా? లైబ్రరీ ఉందా మీకు? ఈ మధ్య కాలంలో రాష్ట్ర స్టేట్ లో దాదాపు ఒక 60 మంది పిల్లలు ఇన్ ద సెన్స్ ఉన్న దురుద్దేశం ఏంటో మీకు తెలియదు. వాళ్ళు ఏదో ఒకటి మీకు ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇస్తారు. ఈవెన్ అందులో ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు, మీ పక్కన వాళ్ళు ఉంటారు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, లేదా ఇక్కడ కాలేజీలోనే ఉంటారు. మీకు మంచి మంచి ఫ్రీగా గిఫ్ట్ ఇస్తే ఆశే కదా, తీసుకుంటారా? గిఫ్ట్ తీసుకురా, వెరీ గుడ్. ఫ్రీ గిఫ్ట్ వస్తుందని యాక్సెప్ట్ చేసి విజయవాడ గూడూరు సెక్షన్ 3వ లైన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు నెలలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని సర్వీసులు దారి మళ్లింపు, ఇంకొన్ని సర్వీసులు పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ కారణంగా తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. ఆగస్టు 15 నుండి 19వ తేదీ వరకు తిరుపతి లింగంపల్లి తిరుపతి రైల్, 11 నుండి 20వ తేదీ వరకు రేణిగుంట కాకినాడ టౌన్ రేణిగుంట రైల్, 13 నుండి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు తిరుపతి ఆదిలాబాద్ తిరుపతి రైల్, 11 నుండి 19వ తేదీ వరకు నర్సాపురం ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ రైల్, 14, 16, 18 తేదీల్లో విశాఖపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు, 13, 15, 17వ తేదీల్లో తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలు, 17వ తేదీ తిరుపతి నర్సాపూర్ రైలు, 18వ తేదీ నర్సాపూర్ తిరుపతి రైలు, 18వ తేదీ నర్సాపూర్ తిరుపతి రైలు, 13వ తేదీ చర్లపల్లి తిరుపతి రైల్, 14వ తేదీ తిరుపతి చర్లపల్లి రైల్, 6 నుండి 19వ తేదీ వరకు విజయవాడ ఒంగోలు విజయవాడ రైలు, 6 నుండి 24వ తేదీ వరకు తెనాలి విజయవాడ తెనాలి, 6 నుండి 19వ తేదీ వరకు విజయవాడ బిట్రగుంట విజయవాడ, 6 నుండి 19వ తేదీ వరకు విజయవాడ గూడూరు రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వివరాలను దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీరాముని జీవితం ఆదర్శప్రాయమని వాస్తు జ్యోతిష్య పండితుడు అగస్త్యరాజు శివసుబ్రహ్మణ్య శర్మ అన్నారు. ఒంగోలు కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో లలితా పరమేశ్వరి 45వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన శ్రీరామ వైభవం అనే అంశంపై ప్రవచనం చేశారు. మానవునిగా అవతరించిన శ్రీరాముని ఆరాధన, రామజపం, శ్రీరామనామం మహిమ, శ్రీరామచంద్రుని రూప గుణ గణాలపై త్యాగయ్య, రామదాసు, పోతనల గురించి పద్య కీర్తనలతో ప్రసంగించారు. ఆశ్రమ నిర్వాహకురాలు విజ్ఞానంద సరస్వతి మాతాజీ అగస్త్యరాజు శివసుబ్రహ్మణ్యేశ్వర శర్మను సత్కరించారు. కాబట్టి దీంట్లో నరుడుగా ఆయన ఎగ్జిబిషన్ తీసుకున్నాడు కాబట్టి నరుడుగా అవతరించమన్నాడు. కానీ ఆయన అలా దాటవేస్తూ 2 సార్లు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ. మనం చూడండి, మనకు ఇక్కడ విశేషంగా ఎవరైనా ఒక భార్యాభర్తలు ఉన్నప్పుడు వారి స్థాయి ఆర్థిక పరంగా కానివ్వండి. కొరిసపాడు మండలం మేదరమిట్లలో సింథటిక్ ఫ్యాక్టరీ నుండి ఘటైన వాయువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామ నాయకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. అనేక హామీలు ఇచ్చి లిఖితపూర్వకంగా గడువు కోరారని, గడువు తీరి నెల రోజులు గడుస్తున్నా ఘాటైన వాసన వస్తోందని చెప్పారు. సమస్యను పరిష్కరించేంత వరకు ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ మేదరమిట్ట గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ సింథటిక్ ఫ్యాక్టరీని పెట్టారు. ఈ సింథటిక్ ఫ్యాక్టరీ గత 12 సంవత్సరాల నుంచి కూడా మేదరమిట్ట గ్రామం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పింక్ తోటి ఫ్యాక్టరీ రన్ చేస్తూ దాన్ని ఆ కోర్ని ఊరి మీద వెళ్ళారు. ఇప్పుడు మేదరమిట్ల పరిస్థితి ఎలా ఉంది? మొత్తం గ్రామం మొత్తం కూడా కోర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు
ఆ ఫ్యాక్టరీ దగ్గర అడిగితే మేము అది రెమెడీ చేస్తున్నాం ఇది రెమెడీ చేస్తున్నాం చెప్తున్నారు తప్పితే దాన్ని ఏమి దాన్ని వాళ్ళు రెమెడీ ఏం చేయట్లేదు. వచ్చినప్పుడల్లా చెప్పి పంపిస్తున్నారు. దాని గురించి మేము గట్టిగా గత 4 రోజుల క్రితం మేము వచ్చి ఫ్యాక్టరీని భరిస్తేనే అంటే 4 రోజుల్లో రెమెడీ చేస్తాం, చేయకపోతే మేము ఫ్యాక్టరీ ఆపేస్తామని చెప్పిన వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చారు. ఆ రాసిచ్చిన దాని ప్రకారం మేము తర్వాత ఈ 20 రోజుల నుంచి ఇంకా ఎక్కువ చేశారు. మేము రాబోతులే వాళ్ళు 28వ తారీఖు టైం ఇచ్చారు కాబట్టి మనం ఆ టైంలో మనం పోయి అడగటం అని చెప్పి మేము ఆగాము. ఈరోజు వచ్చి దీన్ని రాసినటువంటి దాని ప్రకారం ఫ్యాక్టరీ ఆపేసి దాన్ని రెమెడీ చేసిన తర్వాతనే ఫ్యాక్టరీని రన్ చేసుకోవాల్సిందని చెప్పి మేము అందరూ కోరుకుంటూ గ్రామ ప్రజలందరం కూడా ఇక్కడికి వచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. దర్శి నియోజకవర్గం వీరాయపాలెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కలెక్టర్ తమీం అన్సారియా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. చీమకుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న డిఆర్ఓ చినవోబులేసు. తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన. డి న్యూస్ లో నేటి మాట. అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు మాత్రం అందరికీ సమానమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.